హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్ అయిపోతుంది నిజంగా. ఇది కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లో ఇలాంటి జాబ్స్ పడ్డాయి. 534 పోస్టులు పడ్డాయి. డబ్బుల ముద్రణ సంస్థల ఉద్యోగుల్లో పడ్డాయి. తెలంగాణలో, హైదరాబాద్లో అండ్ మహారాష్ట్ర నాసిక్లో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నో ఇంట్రో, కేవలం చిన్నపాటి రిటర్న్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిపోతారు. ఓకే, 60,000 రూపాయల జీతం ఉంటుంది. హైదరాబాద్లో పోస్టింగ్. ఇలాంటి పోస్టింగ్ ఇంకెప్పుడు పడలేదు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ నేను ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి నోటిఫికేషన్లోకి వెళ్తే, కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ మన హైదరాబాద్లో, మహారాష్ట్ర నాసిక్లో ఉంది. ఇంకో దగ్గర కూడా ఉంది. ఇవి రెండు కలిపి నోటిఫికేషన్ అయితే వచ్చేసినాయి. ఓకే, ఇండియన్ కరెన్సీ ప్రెస్ నాసిక్ మహారాష్ట్ర అండ్ నాసిక్ మహారాష్ట్ర, బ్యాంక్ నోట్ ప్రెస్ తివాస్ మధ్యప్రదేశ్ అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ తెలంగాణ. ఓకే, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషను చాలా రోజుల తర్వాత వచ్చింది. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు వదలొద్దు. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎవరు క్వాలిఫికేషను ఏంటి, ఎలా అప్లై చేయాలి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం అస్సలు వదలకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ చూడండి, ఆఫీసర్ సేఫ్టీ. ఓకే, ఆఫీసర్ సేఫ్టీ పోస్టులు అండ్ 18 to 30 years ఏజ్ లిమిటు. ఓకే, టోటల్ రెగ్యులర్ పోస్టులు ఇవి. మీరు గమనించండి, రెగ్యులర్ పోస్టులు కాబట్టి ఏ పోస్ట్ను కూడా మనం వదలాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ సూపర్వైజర్ టెక్నికల్, సూపర్ టెక్నికల్, ఆపరేషనల్, ఇలా అనేక రకాల పోస్టులు. టోటల్ 503 పోస్టులే ఉన్నాయి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అన్ని పోస్టులు సూపర్వైజర్, టెక్నికల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్, జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఏంటి, సెక్యూరిటీ ప్రింటింగ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నాసిక్లో ఇవన్నీ పోస్టులు అవే. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అనేది కూడా మనకు ఎక్కడ ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా పూర్తిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, టోటల్ 534 పోస్టులు ఉన్నాయి. చూడండి, 534 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా అప్లికేషన్. జూనియర్ టెక్నీషియన్, ఓకే, ఇంక్ ఫ్యాక్టరీ అటెండెంట్. చూడండి, ఓకే, చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి పోస్టులు. ఓకే, జూనియర్ టెక్నీషియన్ ఇంక్ ఫ్యాక్టరీ లేబొరేటరీ అసిస్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టర్స్. ఓకే, ఇవన్నీ పోస్టులు టోటల్ వచ్చి అన్నిట్లో కలిపి మహారాష్ట్ర నాసిక్ అండ్ మధ్యప్రదేశ్. మహారాష్ట్ర నాసిక్లో ఇంకో ప్లేస్ ఉంది అక్కడ, ప్లస్ హైదరాబాద్. ఇవన్నీ కలిపి 534 పోస్టులు ఉన్నాయి. వీటన్నికి 10th, ITI, డిప్లొమా, డిగ్రీ, ఇలా ప్రత్యేకంగా సపరేట్ కేటగిరీస్తో సపరేట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నిటికీ టైపింగు, ఓకే, జూనియర్ అసిస్టెంట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటన్నీ మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ నోటిఫికేషను మీకు క్లియర్గా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ ఇస్తాను, PDF డౌన్లోడ్ చేసుకోండి. ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. ఓకే, ప్రతిదీ మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఏది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ జాబులు అప్లై చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ పెట్టుకోండి, ప్రెస్ చేయకపోతే. ఓకేనా? గైడ్లైన్స్ SC ST క్యాండిడేట్స్కి అండ్ OBC క్యాండిడేట్స్ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. OBC వాళ్ళకి 3 years ఎట్లయితే ఉంటుందో అది ఉంటుంది కంపల్సరీ. అండ్ SC ST BC వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 10 years ఉంటుంది. ఓకే, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 15 years ఉంటుంది. సో ఇది యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఫుల్ ఫామ్ ఆఫ్ అబ్రివేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ చూడండి. ఓకే, హ్యాండిక్యాప్ ఎవరు అప్లై చేయాలి, ఎవరు చేయకూడదు, డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అనేది చెప్తాను నేను. May 19th లాస్ట్ డేట్ ఉంది. ఓకే, అండ్ మీకు వచ్చేసి స్టార్టింగ్ డేట్ 20 April. ఓకే, ఆల్రెడీ 2 days అయింది స్టార్ట్ అయ్యి. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. 19th May లాస్ట్ డేట్ ఉంది. ఎలా అప్లై చేయాలంటే
ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అన్నీ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్గా, ఓకేనా. డోంట్ వరీ. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అప్ టు మ్యాక్సిమం 5 years ఫర్ SC/ST క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ అప్ టు మ్యాక్సిమం 3 years అండ్ 8 years ఫర్ SC/ST, 6 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఫర్ ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఇది 8 years, SC/ST వాళ్ళకి 8 years అండ్ ఓబీసీ వాళ్ళకి 6 years. ఓకే. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years. ఓకేనా. ఇలా ప్రతిదీ మీకైతే ఉంది. డీటెయిల్డ్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీస్ 1000 రూపీస్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి, SC/ST వాళ్ళకి మాత్రం 200 రూపీస్ ఇచ్చారు. ఓకే. అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC/ST ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ రూపీస్ ఆఫ్ 200 రూపీస్. మిగతా వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ పే చేయాలని చెప్పారు. ఓకే. టెస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది టెస్ట్, ఏం ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని అనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే. మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ అప్లికేషన్ అయితే చేసుకోండి. ప్రతి పోస్ట్ ఉంది. ఓకే. అందరు ఎలిజిబులే, మేల్ ఫీమేల్ అందరు ఎలిజిబులే. అందరు అప్లికేషన్ చేసుకోండి. ఓకే. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీ, ఖచ్చితంగా మీకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. మీకు క్వశ్చన్స్ కూడా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇగో ఎగ్జామ్లో 55% ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 55% రావాలి. ఓబీసీ వాళ్ళకి 50% అయితే రావాలి. SC/ST కేటగిరీకి 45% రావాలి. అయితేనే మీరు క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. ఓకే. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కూడా ఇందులోనే చేసుకోవాలి ఆన్లైన్. అప్లికెంట్ రిపోర్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఉంటుంది. ఓకే. ఎలా అప్లై చేయాలి అవన్నీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే. ఏమి లేదు, మీ ఫోటో, సిగ్నేచర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఫిల్ చేసి అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరిని కూడా ఏ అప్లికేషన్ కూడా మీరు వదలకండి. మీకు ప్రతి PDF ఇందులో ఉంది అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ చేయండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ చూడండి. cnpnasik.spmcil.comలో సైట్లోకి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే మీ స్క్రీన్ వస్తుంది. ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ID, మొబైల్ నంబరు అండ్ ఆధార్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ స్కాన్ చేసి మీరు పెట్టేస్తే మీ అప్లికేషన్ వెరిఫై అవుతుంది. OTP వస్తుంది, మొబైల్ నెంబర్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసి మీరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలంటే ఆన్లైన్ మోడ్లో మీకు పేమెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎలాగైనా సరే ఈ యొక్క ఆప్షన్ని మాత్రం వదలకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. మళ్ళీ క్లియర్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేది మళ్ళీ మీకు నేను ఒక వీడియో చేసి పెట్టమంటే కూడా పెడతాను. ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ కూడా కావాలి అనుకుంటే, మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి. నాకు మెటీరియల్ కావాలని, మెటీరియల్ కావాలని నాకు కమెంట్ చేయండి. నేను PDF ఫైల్ మీకు పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.